అనంతపురం నగరంలో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ బూతుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల తర్వాత క్యూలో నిల్చున్న ఓటర్లకు టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఓటింగ్ పూర్తయిన పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులను వివిధ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సీల్ వేశారు. అనంతరము పోలీస్ భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులను నగరంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ భద్రత మధ్య సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. ఈ నెల 16న ఉపాధ్యాయ కౌంటింగ్ జరగనుంది. మేము ఇచ్చిన ప్రొఫార్మాలో ఫస్ట్ షీట్ ఐటమ్ 1 అని ఇచ్చాము. సో ఈ షీట్లో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ స్టాచ్యుటరీ మెటీరియల్ అని రాసాం. సో దీంట్లో గ్రాడ్యుయేట్స్కి విడిగా టీఎస్ నెంబర్ వారీగా ఫిల్అప్ చేయాలి. అలాగే టీచర్స్కి కూడా టీఎస్ నెంబర్ వారీగా ఫిల్అప్ చేయాలి. ఇక్కడ ముఖ్యంగా ముందు బ్యాలెట్ బాక్స్ వచ్చినప్పటికీ అది మొత్తము సీల్ వేసి కవర్ వేసి తీసుకొస్తారు. కాబట్టి మీరు బ్యాలెట్ బాక్స్ పైన అడ్రస్ ట్యాగ్స్ పలానా పోలింగ్ స్టేషన్లో కరెక్ట్గా రాసారా అనేది చెక్ చేసి తీసుకోండి. తర్వాత మనకి గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా ఈ జంబో బాక్సెస్ వాడాం కాబట్టి దానికి సంబంధించి కీస్ కవర్ ఓపెన్ చేసి 3 కీలు ఉండాలండి. 3 కీస్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తీసుకోవాలి. సో 3 కీస్ ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ టీఓ డైరీ కానీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్ కానీ, గ్రీన్ పేపర్ సీల్ అకౌంట్ కానీ, డిక్లరేషన్స్ కానీ ముందు అన్ని కాలమ్స్ ఫిల్అప్ అయి ఉండాలి. తర్వాత సంతకాలు కూడా చేసి ఉండాలి.